నిజం తెలుసుకున్న సునంద జీవన చెంప పగలగొట్టిన ఆనంది, ఇందుమతికి ఊహించిన షాక్ ఇచ్చిన జ్యోతి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. ఇందుమతి అయితే కంగారుగా జీవనకైతే ఫోన్ చేస్తుంది. ఏంటి ఈ సమయంలో ఫోన్ చేసావని అడిగేసరికి ఆ పద్మమ్మకి స్పృహ వచ్చింది. ఇంకా ఎవ్వరూ కూడా ఆ పద్మమ్మని చూడలేదు. మనం గనుక ఇప్పుడు ఆ పద్మమ్మని లేకుండా చెయ్యకపోతే ఖచ్చితంగా అన్ని నిజాలు బయటపడిపోతాయి అంటూ ఇక అనగానే లేదు, ఆ పద్మమ్మ స్పృహలోకి రావడానికి వీల్లేదు. అది స్పృహలోకి గనుక వస్తే నా నిజ స్వరూపం మొత్తం బయటపడిపోతుంది. అత్తయ్య గారికి విషయం తెలియడానికి వీల్లేదు అంటూ ఇక కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటుంది జీవన. ఇంతలో జీవన మాటలైతే వింటుంది సునంద. ఇదేంటి జీవన ఇలా మాట్లాడుతుంది, ఎందుకంత కంగారు పడుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవనైతే కంగారుగా బయలుదేరి వెళ్ళడంతో ఇక సునంద కూడా వెనకాలే ఫాలో అయి వెళ్తుంది. ఇంతలో అప్పుడే ఇక లోపలికి వెళ్ళి పెద్దమ్మ, ఆ పద్మమ్మ ఎక్కడుంది? తనని చంపేస్తే పేడ విరగడైపోతుంది అంటూ జీవననంగానే లోపలి ఉందే రెస్ట్ తీసుకుంటుంది. ఒకవేళ సింహాద్రి కానీ ఎవరైనా వస్తే ఖచ్చితంగా నిజం చెప్పేస్తుంది. తనకి ఇప్పటి వరకు మంచం మీదే ఉండడంతో లేచే ఓపిక లేక చూస్తుంది, కానీ దానికి లేచే ఓపిక వచ్చిందంటే మనల్లో కాట ఆడుకుంటుంది. ముందే దాన్ని చంపేయాలి అంటూ ఇక అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. అప్పుడే ఇద్దరు లోపలికి అయితే వెళ్తారు. అప్పుడే వీళ్ళని చూసి పద్మమ్మ అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చారో? మీరు మళ్ళీ నన్ను చంపాలని చూస్తున్నారా? నన్ను చంపాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ పద్మమ్మ అంటూ ఉండగా, ఏం చేస్తావే, నువ్వు ఏమీ చెయ్యలేవు. నువ్వు గనుక స్పృహలోకి వచ్చావని ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తారు. నువ్వు అన్ని నిజాలు బయట పెట్టేస్తావు. అయినా ఇప్పుడు నువ్వు బ్రతుకుండి ఏం లాభం చెప్పు? ఈ భూమికి భారం తప్ప. నువ్వు వెళ్ళిపోతేనైనా కాస్త భారం తగ్గుతుంది. అయినా మేము చేసే పనులు ఎవ్వరికీ తెలియవు తెలుసా? ఎందుకంటే అందుకు నీ కూతురి భవిష్యత్తే నిదర్శనం. పాపం ఆ కుట్టి ఏం తప్పు చేసిందని కానీ శిక్ష అనుభవిస్తుంది చూడు. ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసింది మేమైనా శిక్ష ఆ కుట్టికి పడేలా చేశాము. ఈ నిజం ఎవరైనా తెలుసుకోగలిగారా? లేదు కదా, ఎవ్వరికీ నిజం తెలియలేదు. అలాంటిది నిన్ను చంపేసిన మాత్రాన ఎవరికి నిజం తెలుస్తుంది చెప్పు? ఎవరి దగ్గర నిజాలు బయటపడవు. మేము ఇంకా ఎన్నో చేయబోతున్నాము. ఎలాగో చచ్చిపోబోతున్నావు కదా, నీకు అంతకే నిజాన్ని చెప్తున్నాము. త్వరలోనే ఆ సునంద చాప్టర్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఆస్తి మొత్తం జీవన పేరున రాసిన తర్వాత ఆ సునందని కూడా చంపేసి ఆ నింద ఆనంది మీదే నెట్టేస్తాను. ఇంట్లోంచి బయటికి గెంటేసిందన్న కోపంతో ఈ సునందని ఆనందియే చంపేసిందని అందరినీ నమ్మిస్తాము. ఇక నీ కూతురు జీవితాంతం జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నువ్వు దూరం అయిపోతావు, అటు అత్తగారు దూరం అయిపోతుంది. నిజంగానే తన తల్లిని ఆనందియే చంపింది అనుకుని నీ అల్లుడు కూడా నమ్మేస్తాడు. ఎలాగో తల్లంటే ప్రాణం. ఏదో భార్య తప్పు చెయ్యలేదన్న నమ్మకంతో బయటికి వచ్చాడు, కానీ తన తల్లికి ఏదైనా జరిగితే ఆదిత్య ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఆ కోపంలో నీ కూతుర్ని చంపేస్తాడు. ఇక మాకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఇక మేము అనుకున్నది సాధిస్తాము అంటూ ఇందుమతి అయితే పద్మమ్మతో చెప్తూ ఉంటుంది. అప్పుడు ఈ మాటలన్నీ ఇక సునంద అయితే వినేస్తుంది. వీళ్ళు ఇంత దుర్మార్గులా? అంటే ఆనంది ఏ తప్పు చెయ్యలేదో. ఆదిత్య నమ్మిందే నిజం. నా భార్య ఏ తప్పు చెయ్యలేదు అని నువ్వు తొందరలోనే తెలుసుకుంటావు. అప్పుడు కనీసం క్షమాపణ చెప్పడానికి కూడా నీకు మొహం చెల్లదు అంటూ వాడు చెప్పిన మాటే నిజమైంది. నిజమే. ఇప్పుడు నేను ఆనందికి క్షమాపణ ఎలా చెప్పాలి అంటూ సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు ఇంతలో ఇక సింహాద్రి అయితే వచ్చే సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇక సునంద అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సింహాద్రి రావడం గమనించిన ఇందుమతి జీవన ఇద్దరూ కూడా ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇదేమో స్పృహలోకి వచ్చింది, అక్కడేమో సింహాద్రి వచ్చేస్తున్నాడు, ఏం చెయ్యాలి అంటూ చాలా కంగారు పడుతూ ఉంటారు. సరే పెద్దమ్మ, నేను మత్తు మందు తెచ్చాను, ఈ మత్తు మందు ఇచ్చి వెళ్ళిపోదాము, ఎలాగో మత్తు వదిలే వరకు నిజాన్ని బయట పెట్టలేదు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు అంటూ ఇక జీవన ఇందుమతి ఇద్దరూ కలిసి పద్మమ్మకైతే మత్తు మందు ఇస్తారు. ఇక పద్మమ్మ అయితే మత్తుతో పడుకుంటుంది. అప్పుడు ఇందుమతి జీవన ఇద్దరూ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంతలో సునంద అయితే ఆదిత్య ఆనందిని వెతుక్కుంటూ ఇక వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడు ఇక ఆనందికి అయితే క్షమాపణ చెప్తుంది. నేను నిన్ను క్షమించమని అర్హత కూడా కోల్పోయాను, కానీ నేను నిజంగానే నువ్వు తప్పు చేశావన్న ఒకే ఒక్క భావనతో నిన్ను అనరాని మాటలన్నీ అని బాధ పెట్టాను తప్ప నిజానికి నువ్వంటే నాకు ఎలాంటి ద్వేషం లేదు అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ఇక ఒక్కసారిగా ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా అయ్యో అత్తయ్యగారు, మీరు క్షమాపణ చెప్పడం ఏంటి, మీరు ఏ తప్పు చెయ్యలేదు, మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం కూడా లేదు అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి సునంద అయితే ఇదంతా నీ మంచితనం, కానీ నేనే మూర్ఖురాల్లా అర్థం చేసుకోలేకపోయాను అంటూ ఇక సునంద అయితే అంటూ ఉంటుంది. ఆదిత్య ఆనంది ఇద్దరినీ కూడా ఇంటికైతే తీసుకువెళ్తుంది. అప్పుడే అది చూసిన శశికాంత్ అలాగే చైతన్య ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంట్రా చేతు, అంత షాక్ అయి చూస్తున్నావని అడిగేసరికి ఏమీ లేదు, ఇదంతా కళా నిజమా అన్నట్టు అనిపిస్తుంది అంటూ అనంగానే అవునా, అంటే ఈ తల్లి ఎప్పటికీ నా కొడుకు మీద కోపం పోగొట్టుకోదు అని వీళ్ళని ఇంటికి తీసుకురాదని అనుకున్నావా అంటూ అనంగానే అప్పుడిక చైతన్య అయితే అంటూ ఉంటాడు, లేదు మమ్మీ, నీ గురించి నాకు తెలుసు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది, అన్నయ్య వదిన ఇంట్లో అడుగు పెట్టంగానే ఈ ఇంటికే కలొచ్చింది అంటూ ఇక చైతన్య అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక శశికాంత్ కూడా కొడుకు కోడల్ని చూసి ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే జీవన అయితే వస్తుంది. జీవన అయితే ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే ఇంతలో ఆనంది అయితే జీవన చెంప అయితే పగలగొట్టి నా తల్లినే చంపాలని చూస్తావా, నిన్ను ఎలా వదిలిపెడతాను అనుకున్నావు, ఇప్పటి వరకు నువ్వు నా జీవితం జోలికి వచ్చినా నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా సహించాను కదా అని నన్ను పెంచిన నా తల్లిని కూడా చంపేయాలని చూస్తే ఎలా ఊరుకుంటాను అనుకున్నావు, అన్ని నిజాలు బయటపడిపోయాయి, నీ నిజస్వరూపం అత్తయ్య గారికి తెలిసిపోయింది, ఇక నీ జీవితం అయిపోయినట్టే అంటూ ఆనంది అయితే జీవనికి వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో అప్పుడే ఇక ఇందుమతి అయితే హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉండగా అప్పుడే జ్యోతి అయితే వస్తుంది. ఏంటి, ఎవరిని ఎలా చంపాలని కాఫీ తాగుతూ చాలా హాయిగా ఆలోచిస్తున్నట్టున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది. జ్యోతి అయితే అదేంటి జ్యోతి, అంత మాట అన్నావు అనంగానే పద్మమ్మని చంపాలని చూసిందే కాకుండా అంత మాట అన్నానని ఎలా అనగలుగుతున్నారో, మీరు ఇదంతా చేశారని అందరికీ తెలిసిపోయింది, ఇక మిమ్మల్ని అరెస్ట్ చేయించడం ఒకటే మిగిలింది, మీరు జీవన ఇద్దరూ కూడా జీవితాంతం జైల్లో చెప్పకూడదు తినండి, తిన్నింటి వాసాలనే లెక్క పెడుతూ అన్నం పెట్టిన వాళ్ళ చేతినే కరచాలని చూసిన మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేదే లేదు, మీలాంటి మృగాలు బయట తిరగడానికే వీల్లేదు, అందరి జీవితాలతో ఆడుకునే మిమ్మల్ని ఎలా క్షమిస్తాను అనుకున్నారు, మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు, అక్కడ జీవన అరెస్ట్ అవుతుంది, ఇక్కడ మీరు అరెస్ట్ అవుతారు, మీ ఇద్దరు కూడా జైల్లో కూర్చుని ఎవరి జీవితాలతో ఎలా ఆడుకోవాలో పాపం తీరుబడిగా ఆలోచించుకోండి అంటూ ఇక జ్యోతి అయితే ఇందుమతికి షాక్ ఇస్తుంది. ఇక సునంద కూడా జీవనను అరెస్ట్ చేయించి ఇక జీవనకైతే షాక్ ఇస్తుంది సునంద. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పాపి మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.